వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల మధ్య జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. లోకేష్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జోగి రమేష్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం రావడంతో ఆయన్ను అరెస్ట్ చేయొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కారణంతో ఆయన ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో లేకుండా ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి ఘటనపై కూడా పోలీసులు మరో కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. ఈ ఘటనలో టీడీపీ శ్రేణుల పాత్రపై విచారణ కొనసాగుతోంది. జోగి వ్యాఖ్యలు, ఆయన ఇంటిపై దాడి ఘటన, ఈ రెండు అంశాలపై వేర్వేరు కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి తిరుపతి నుంచి విజయవాడకు వచ్చిన జోగి రమేష్ పరామర్శ నిమిత్తం వచ్చిన నందిగాం మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రెడ్డితో కలిసి రాత్రి సుమారు 1:30 సమయంలో తన నివాసం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆయనతో పాటు ఆయన తనయుడు రాజీవ్ కూడా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీస్తోంది. అరాచక ప్రభుత్వం నిన్నటి నుంచి ఏ విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కుటుంబ సభ్యుల మీద, నివాసాల మీద ఏ విధంగా దాడి జరుగుతున్నది మీరు అందరూ కూడా సభ్య సమాజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ క్షణంలో ఇబ్రహీంపట్నంలో ఉన్న నా ఇంటి మీద చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఇద్దరు కూడా నా నివాసం మీద దాడి చేయడం కోసం, నా కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం కోసం నన్ను ఏదైనా చేయాలి, కిరాతకంగా చేయాలి, రాక్షస ఆనందం పొందాలన్న ఉద్దేశంతో ఇప్పుడు దాడి జరుగుతున్న దృశ్యాలను మీరు మీడియా మిత్రులు అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. 83 రోజులు అన్యాయంగా, అక్రమంగా ఒక ఫేక్ కేసులో చంద్రబాబు నాయుడు కొడుకు అన్యాయంగా ఇరికించి 83 రోజులు నన్ను జైల్లో పెట్టి నన్ను, నా తమ్ముడిని రాక్షసానందం పొందారు. ఇది చాలేదా? ఇది చాలకపోగా పెట్రోల్ బాంబులు వేసి నన్ను, నా కుటుంబాన్ని అంటే హతమార్చాలని చూస్తారా? ఏం చంద్రబాబు నాయుడు, ఏ లోకేష్, ఏంటి దుర్మార్గం? నన్ను అక్రమంగా 83 రోజులు నిర్బంధించింది చాలక నన్ను, నా తమ్ముడిని, నా కొడుకును కూడా జైల్లో పెట్టింది చాలు.